హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్లోరల్ డిజైన్ ఉండే శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయమన్నారు కస్టమర్. ముందుగా లైనింగ్ క్లాత్ని తీసుకొని పై పీస్ కోసం అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ క్లాత్ అయితే 35 ఇంచెస్ ఉండాలి. అంటే పై పీస్ అంటే షోల్డర్ దగ్గర నుంచి ఇప్పు వరకు పై పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాం కదా, దాన్ని పై పీస్ అంటున్నాను నేను. ఇప్పుడు ఇలా పై పీస్ని ఫోల్డింగ్స్ పై ఫోల్డ్ చేసేసి 13 ఇంచెస్ ఉండేలాగా చూసుకున్నాను. అంటే పైన క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా, జాయింట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కింద నుంచి పైకి ఇలా 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేశాను. ఇలా 3 ప్లేసెస్లో మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత అయితే ఇప్పుడు నెక్ వెడల్పు కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నెక్ వెడల్పు దగ్గర నుంచి మళ్ళీ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇది ఎందుకంటే షోల్డర్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత అయితే అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాక్స్ షేప్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఈ లైన్ పైనుంచెలే చెస్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. చెస్ట్ వచ్చేసి 18 ఉంది. నేను 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసి లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో ఆర్మ్ హోల్ రౌండ్ తిరగడం కోసం అని చెప్పేసి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసి ఆర్మ్ హోల్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు హిప్ మెజర్మెంట్ అయితే చూస్తున్నానండి. అంటే బాటమ్ పార్ట్కి దీన్ని పై పార్ట్ని జాయిన్ చేస్తాం కదా, అక్కడ మెజర్మెంట్ అన్నట్టు. దీన్ని అయితే 7.5 అంటే 15 ఉన్నది, కానీ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అంటే 8 + 8 16 కదా, అలా ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకొని 8 దగ్గర మెజర్మెంట్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు సైడ్ స్టిచెస్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని దాన్ని ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. చూడండి, 3 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా లైన్ డ్రా చేసేసి ఇప్పుడు దీన్ని రౌండ్గా కట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచు లోపలికి తీసేసి నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. నేను ముందుగా చుట్టూ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, మార్కింగ్ చేసిన దానిపైనుంచి క్లాత్ని అయితే కట్ చేసేసాను. ఇప్పుడు పై పార్ట్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది కొంచెం డీప్గా పెట్టమన్నారు, బ్యాక్ పార్ట్ కొంచెం పైకి పెట్టమన్నారు. అందుకని చెప్పేసి 2 సేమ్ కట్ అవుతాయి కదా, సేమ్ పెట్టేస్తే, అందుకని ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీసుకొని ఇలా 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా ముందే. ఇలా బాక్స్ షేప్లో ఉన్న దాన్ని మధ్యలో రౌండ్ తిరగడం కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ లోపలికి ఇలా కార్నర్ దగ్గర డ్రా చేసి మార్కింగ్ చేసేసి రౌండ్గా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ రౌండ్ పైనుంచి సీజర్తో కట్ చేసేస్తున్నాను. రౌండ్ నెక్ అయితే పెట్టేస్తున్నాను. సీజర్ని రౌండ్గా తిప్పుతూ క్లాత్ని అయితే కరెక్ట్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకేసుకొని దానికి నెక్ను అయితే డ్రా చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే 3 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. నెక్ వెడల్పు పొడవు మాత్రం బ్యాక్ పార్ట్కి బ్యాక్ నెక్కి తక్కువ పెట్టమన్నారని చెప్పేసి నేను 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసాను. బ్యాక్ నెక్ పొడవు 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెడల్పు 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసి దీన్ని బాక్స్ షేప్లో ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాను. బాక్స్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కార్నర్ దగ్గర లోపలికి వచ్చేలాగా చూసుకొని నెక్ డ్రా చేసేసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా, దానిపై నుంచి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రాక్ పై పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, కటింగ్ విధానం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టేసి బాటమ్ పార్ట్ కోసం అయితే లైనింగ్ని తీసుకున్నాను. దీన్ని 2.5 మీటర్స్ అంటే 2.5 మీటర్స్ వచ్చేలాగా కట్ చేసేసుకున్నాను. లైనింగ్ అయితే బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ వెడల్పు అయితే 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇలా కట్ చేసేసాను. పొడవు అయితే ఏం కట్ చేయలేదండి, ఎందుకంటే కస్టమర్ ఫ్రాక్ పొడవు బాటమ్ పార్ట్ పొడవు అయితే 26 ఇంచెస్ ఉంది. ఈ లైనింగ్ కూడా పొడవు 26 ఇంచెస్ ఉంది. కాబట్టి ఓన్లీ
2.5 వెడల్పు మాత్రమే తీసేసుకొని పొడవు అలాగే ఉంచేసాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా తీసుకొని దాన్ని 3 మీటర్స్ దగ్గర ఇలా కట్ చేసేసుకుంటున్నాను. 3 మీటర్స్ పెడుతున్నాను బాటమ్ పార్ట్ కోసం అని చెప్పేసి. మెయిన్ క్లాత్ వెడల్పు 3 మీటర్స్, లైనింగ్ వెడల్పు 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు 3 మీటర్స్ కట్ చేశాను కదా, ఆ క్లాత్ని పక్కన పెట్టేసి మిగిలిన ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ పై పరుచుకొని దానిపైన పై పీస్ కోసం కట్ చేసుకున్నాం కదా లైనింగు, అందులో నుండి ఒక పీస్ని తీసుకొని దీనిపైన ఇలా పరుచుకొని లైనింగ్ క్లాత్ అయితే ఎలా ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని క్లాత్ని అంతా మెయిన్ క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ పై పరుచుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇందులో బ్యాక్ పార్టు అలాగే ఫ్రంట్ పార్టు 2 పీసెస్ కూడా వచ్చేస్తాయి. నేనైతే నెక్ని అయితే ఇప్పుడే కట్ చేయడం లేదండి, ఎందుకంటే లైనింగ్ని కట్ చేసేసుకున్నాం కదా, నెక్ని పల్టా ఇస్తాను. అందుకని చెప్పేసి మెయిన్ క్లాత్కి అయితే నెక్ అయితే కట్ చేయడం లేదండి. అది ఎలాగనేది స్టిచ్చింగ్ వీడియోలో ఉంది, చూసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించలేదండి, ఎందుకంటే నార్మల్ హ్యాండ్సే పెట్టేశాను కాబట్టి, అదంతా డిఫరెంట్గా ఏం లేదు కాబట్టి పెట్టలేదు. ఇదైతే బాటమ్ పార్ట్ పై పీస్ కంప్లీట్గా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కట్ చేసేసాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్